హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మధ్యలో ఏమాయ చేసావే అనే స్టోరీని కొన్ని కారణాల వల్ల ఆపేశాను ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను. 15 పార్ట్స్ వరకు అప్లోడ్ చేశా. విరాట్ గురించి జాన్వి చెప్పింది నిజం అనుకుని అక్షర వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. విరాట్పై కోపంగా ఉంటుంది. కానీ విరాట్ రోజు అక్షరాని చూడ్డానికి వాళ్ళింటికి రాత్రిపూట వెళ్తాడు. ఒకరోజు అక్షర మీద అటాక్ చేస్తారు ఎవరో. కానీ అది సస్పెన్షన్గా ఉంటుంది. ఏమాయ చేసావే పార్ట్ 16. 15 పార్ట్స్ వినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి కొన్ని రోజుల ముందు అక్షర, విరాట్ ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. డ్రెస్సెస్ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు విరాట్కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో అక్షరాని కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. అక్షర వద్దు అంటున్నా కూడా తనకి ఆఫీస్ చూపించినట్లు ఉంటుంది. అలాగే తనతో కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని తనకి నచ్చచెప్పి ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. ఆఫీస్ అంతా అక్షరాకి చూపించి కొంచెం చిన్న వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను అంటూ తనని అతని క్యాబిన్లో ఉండమని బయటికి వెళ్తాడు విరాట్. హాఫ్ అన్ అవర్ అయినా అతను రాకపోవడంతో బోర్ అనిపించి విరాట్ గురించి కనిపించిన వాళ్ళని అడుగుతూ ఒక రూమ్ కిటికీ దగ్గరికి వస్తుంది అక్షర. కిటికీ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో విరాట్ని జాన్వి హగ్ చేసుకుని ఉండటం, ఆ పక్కనే కబీర్ ఉండటం చూసి ఒక్కసారిగా చూసి ఉంటుంది. విరాట్ ఏదో విషయం తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటలు స్పష్టంగా అక్షరాకి వినిపించవు. సరే అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళబోతుంది అక్షర. ఈలోగా ఆ రూమ్ నుండి ముగ్గురు బయటికి వస్తారు. వాళ్ళు ముగ్గురు అక్షరాన్ని చూడరు. కానీ అక్షర వాళ్ళని చూసి ఉంటుంది. ఇప్పుడు అది గుర్తు చేసుకొని మీరు ఏదో వర్క్కి సంబంధించిన విషయం మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. ఏదైనా షూటింగ్ రిహార్సల్స్ చేస్తున్నారేమో అనుకున్నాను ఆ టైంలో. కానీ నా జీవితంని నాశనం చేసే విషయం మాట్లాడుతున్నారని అప్పుడు గుర్తించలేకపోయా విరాట్ గారు అంటూ బాధపడుతుంది అక్షర. అయినా అక్షర, నీ జీవితం నాశనం చేయాలి అనుకున్న వాడి గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? లీవ్ ఇట్ అక్షర. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి అనుకొని ఆ వ్యక్తితో నువ్వు గడిపిన జీవితంని మర్చిపో అక్షర అని మనసు రాయి చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాదు. పదే పదే వాళ్ళిద్దరూ గడిపిన స్వీట్ మెమరీస్ గుర్తొచ్చి తన మనసు డిస్టర్బ్ అవుతుంది. ఇలాగే ఉంటే అతని ఆలోచనలు నన్ను విడిపోవు. కనుక నేను కొంచెం వర్కులో పడాలి అంటూ తనకి తాను ధైర్యం చెప్పుకొని రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అక్షర. అప్పుడే సుమిత్ర గారి దగ్గర నుంచి కాల్ వస్తుంది అక్షరాకి వాళ్ళ అత్తయ్య. అత్తయ్య ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆవిడతో మాట్లాడుతుంది. అక్షర, తొందరగా ఇంటికి రామ్మా అంటూ ఫోన్ పెట్టేస్తుంది హడావిడిగా ఆ సుమిత్ర గారు. అక్షరకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తను కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అంటూ రావటంతో ఆవిడికి ఏమైనా అయ్యిందేమోనని భయంతో కంగారుగా అత్తారింటికి బయలుదేరుతుంది అక్షర. కరెక్ట్గా తన ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి విరాట్ కూడా కంగారుగా అక్కడికి రావటం చూసి ఈయన కంగారుగా ఉన్నారేంటి, అత్తయ్య గారికి ఏమైనా అయ్యిందా అంటూ భయంగా ఇంట్లోకి అడుగుపడుతుంది అక్షర. ఆవిడ హాల్లో ఒక 30-40 చీరలు ముందేసుకొని ఇది కాదు అదివ్వండి, అదివ్వండి, ఇదివ్వండి, ఈ డిజైన్లో వేరే కలర్ ఉందా అంటూ సేల్స్ బాయ్తో మాట్లాడుతూ ఉంటుంది కొత్త చీరలు చూస్తూ. అత్తమ్మ, అమ్మ అంటూ ఇంట్లోకి వచ్చిన కొడుకు కోడల్ని చూసి చాలా ఆనందపడుతూ వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆవిడని చూసి అమ్మ నీ ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ వచ్చిందేంటి అంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టాడు విరాట్. నేనే కావాలని అలా చేశానురా, నువ్వు కానీ ఎందుకమ్మా ఎంత కంగారు పెట్టావో తెలుసా నాకు అని విరాట్ కోపంగా మాట్లాడతాడు. ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు, నీకు ఏమైందా అని టెన్షన్ పడ్డాను నేను, కనీసం ఆలోచించలేదా నువ్వు? మరి ఈ అమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఈ అమ్మని చూడడానికి ఇంటికి రావచ్చు కదా, ఇన్ని రోజుల నుంచి 20 డేస్ పైనే అవుతుంది విరాట్ మీరు ఇంటికి వచ్చి. ఎప్పుడు రమ్మన్నా ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, రేపొస్తామంటూ ఇద్దరూ మాట దాటేస్తూ ఉంటే ఇంకెలా పిలవాలి మిమ్మల్ని, అందుకే ఇలా చేశా అని అంటుంది సుమిత్ర. మేం ఏం కావాలని చేయలేదు అత్తయ్య, నిజంగా మాకు వర్క్ ఉంది అంటుంది. మీరు చెప్పింది నిజమే అక్షర, మీ వర్క్ మీకు ముఖ్యమే కావచ్చు, అలాగే ఈ ముసలి ప్రాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే బాధ్యత కూడా మీకు ఉంది కదా అమ్మా.
వారంలో కనీసం 1 గంట మా కోసం స్పెండ్ చేయడానికి లేదా చెప్పండి అని అడుగుతుంది. అదేంటి అత్తమ్మ అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మేము పట్టించుకోనట్లా? రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నా కదా అని అంటుంది. ఫోన్లో మాట్లాడేదానికి, ఇంటికి వచ్చి మాట్లాడేదానికి డిఫరెన్స్ లేదా అక్షర? నువ్వే ఒక్కసారి ఆలోచించి చెప్పు అని అంటుంది. మేము ఖాళీగా ఉండి నిన్ను అవాయిడ్ చేయలేదు కదమ్మా! ఆఫీస్ టెన్షన్లు డాడీ చెబుతూ ఉంటారు కదా! నీకు తెలియనిది ఏముంది కొత్తగా అడుగుతున్నావేంటి అని విరాట్ అడుగుతాడు. మీకు వర్క్ ఉంటాయి తెలుసు విరాట్. కాకపోతే నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయాలి అనుకోవటం తప్ప? నువ్వే చెప్పు అంటూ ఆవిడ చిన్నబుచ్చుకోవటం చూసి అక్షరకు బాధేస్తుంది. సారీ అత్తమ్మ, మాదే తప్పు. ప్రతి వీక్ ఇంటికి వస్తాం అని మాట ఇచ్చి మేమే మాట తెప్పాం. అందుకే క్షమించండి అని అక్షర అడుగుతుంది. అయ్యో, మీరు క్షమాపణ చెప్పడం ఏంట్రా? మీ నుండి క్షమాపణ కాదు, ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అంతే, అంతకుమించి మీరేమీ బాధపడొద్దు అంటుంది. ఒక్కదానికి ఇంట్లో నాకు చాలా బోర్ కొడుతుందిరా, అందుకే అలా మాట్లాడాను. నువ్వు అవన్నీ మనసులో తీసుకోవద్దు విరాట్ అని ఒక్కసారి ప్రేమగా మాట్లాడుతుంది అంటూ అత్తాకోడళ్ళు క్షమాపణ పర్వం స్టార్ట్ చేయడం చూసి ఇది ఇప్పుడు తేలేలా లేదనుకొని, అందుకే అమ్మ ఇంటికి షాపింగ్ మాల్ని పిలిపించుకొని వాళ్ళ బుర్ర తింటున్నావంటూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు విరాట్. ఇక అర్థమయ్యిందనుకొని అక్షర కూడా ఏం మాట్లాడదు. నేను వాళ్ళ బుర్ర ఏం తినడం లేదు, మీరు చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను అంటుంది ఆవిడ. అవునా, ఏంటవి? తొందరలోనే సృజన శ్రీమంతం ఉంది కదా, మర్చిపోయారా ఏంటి? కనీసం మీ చెల్లైనా గుర్తుందా అన్నట్టు అడుగుతుంది. నిజంగా ఆ విషయం గురించే మర్చిపోయానమ్మా, సారీ అని చెప్తాడు విరాట్. అందుకే నేను గుర్తు చేస్తున్నాను మీకు. సృజనతో ఏమో అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఏవేవో చెప్పారు మీరు, కానీ ఇప్పుడు అవేమీ మీరు చేయటం లేదు. ఇప్పుడేమో తీరా చూస్తే టైం దగ్గర పడేటప్పుడు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అంటూ ఆ విషయమే మర్చిపోయారు మీరు. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటున్నారు. సరే రండి, ఇప్పటి నుంచి ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేస్తే గానీ అవ్వదు అంటూ సారీ సెలక్షన్లో పడతారు అందరూ కూడా. కొంచెం సేపటి తర్వాత ఒక మంచి సారీ సెలెక్ట్ చేసి ఈలోగా జ్యువెలరీ వాళ్ళని కూడా విక్కీ, కబీర్ తీసుకుని రావటంతో ఫలానా మోడల్ కావాలి అంటూ ఆ సెలక్షన్ కూడా అయిన తర్వాత అమ్మయ్య అనుకుంటూ అందరూ కూర్చుంటారు. పనులన్నీ కంప్లీట్ అయినట్టు, కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్టు. విక్కీ, కబీర్ ఆ రోజు కార్యక్రమంకి సృజనను తీసుకుని వెళ్ళాల్సిన స్వీట్లు, హాట్లు, అలాగే ఫ్రూట్స్, పుట్టింటికి సంబంధించిన సారే ప్రతిదీ లిస్ట్ రాశాను. ఈవినింగ్ వెళ్ళి నువ్వు కబీర్ తీసుకొని రండి, ఏవీ మర్చిపోవద్దు సరేనా అంటుంది. అలాగే అమ్మ, కాకపోతే ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం కాఫీ అయినా మాకు ఇవ్వమ్మా అని. మార్నింగ్ నుండి అవి కావాలి ఇవి కావాలని తిప్పుతూనే ఉన్నా, పని వాళ్ళకి చెబితే అయిపోయే పనులకి అన్ని పనులు చేస్తే, అన్ని పనివాళ్ళే ఈ పనులు చేస్తే మీరేం చేస్తారు? తిని కూర్చుంటారా? చూడు విక్కీ, డబ్బు పోస్తే అన్ని పనులు అవుతాయా కాదు అనను, కానీ కొన్ని పనులు మన చేత్తో మనం చేస్తేనే సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అవే మీకు స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. డబ్బిచ్చి చేపించే దాంట్లో సంతోషం ఉండదు విక్కీ. స్వయంగా మన వాళ్ళ కోసం మన చేత్తో మనం చేస్తేనే సంతోషంగా ఉంటుంది. అది నీకు ఇప్పుడు అర్థం కాదులే అంటూ కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళబోతుంటే, అత్తమ్మ మీరు కూర్చోండి, నేను చేసుకొని వస్తానంటూ కిచెన్లోకి వెళ్తుంది అక్షర. అక్షర ఫుల్గా హెడేక్గా ఉంది, స్ట్రాంగ్గా కాఫీ తీసుకునిరా అంటూ అక్షరాన్ని అడుగుతాడు విరాట్. విరాట్కే కాదు నాకు కూడా అక్షర అంటూ కబీర్ అడుగుతాడు. తప్పకుండా, ఇద్దరికి స్ట్రాంగ్గా కాఫీ తీసుకొని వస్తాను అంటూ ఇద్దరిని కోరకోరగా కోపంగా చూస్తూ, మా ఆయన కంటే బుద్ధి లేదు, కనీసం మీ బుద్ధి ఏమైంది కబీర్ గారు? ఆయన నా జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద తప్పు చేస్తూ ఉంటే తప్పని కూడా చెప్పకుండా ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనుకుంటుంది. నాకు బ్రదర్స్ లేరని మిమ్మల్ని బ్రదర్గా అనుకొని రాఖీ కూడా కట్టాను మీకు, కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు మీకు నా మీద అంటూ వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళకి సపరేట్గా కాఫీ చేసి తీసుకుని వెళ్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంది. అక్షర ఇచ్చిన కాఫీని తాగి 1 నిమిషం కాలం స్తంభించినట్లు షాక్ అవుతారు విరాట్ కబీర్కి. అబ్బా వదినా, కాఫీ సూపర్, అమృతం అనుకో, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది వదినా, ఏం వండినా సూపర్గా ఉంటాయి. నువ్వు మరీ విక్కీ, జస్ట్ కాఫీకే అంత పొగడాలా? వాడు అన్నాడని కాదు గాని అక్షర, విక్కీ చెప్పింది నిజమే, నువ్వు ఏం చేసినా సూపర్గా ఉంటాయి. మీరు మరి నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు అత్తయ్య అంటూ చిన్నగా నవ్వుతూ విరాట్ కబీర్లను చూసి, అవును మీరేంటండి ఏమీ చెప్పటం లేదు, మీకు నచ్చలేదా కాఫీ?
ఎందుకు నచ్చలేదు అక్షర? చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మరీ అంత బాగుంటే తాగకుండా అలా ఉన్నారేంటి? వేడిగా ఉంది కదా అందుకే అంటూ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఉన్నారు. ఏంట్రా అలా ఉన్నా? కాఫీ నచ్చలేదా అంటూ చిన్నగా కబీర్కి మాత్రమే వినిపించేలా అడుగుతాడు విరాట్. ఎందుకు బాగాలేదు? చాలా బాగుంది. నాకు గనక షుగర్ ఉంటే ఇప్పుడే డయాబెటీస్ వచ్చి చచ్చేంత తీయగా ఉంది. ఇంకా నయం నీ కాఫీలో షుగర్ అయినా కలిపింది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా కాఫీలో కారం కలిపిందిరా. ఒక్కసారి ఘాటు చూడు ఎలా వస్తుందో అంటూ కాఫీని అతని నోస్కి దగ్గర పెడతాడు. ఆ ఘాటుకే దగ్గొస్తుంది కబీర్కి. అయినా మీ ఆవిడికి మనిద్దరి మీద కోపం ఏంట్రా? ఉంటే గింటే మొగుడు పెళ్ళాలు మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరి ఉండాలి. కానీ మధ్యలో నన్నెందుకు బలి చేస్తుందిరా అంటాడు కబీర్. అది ఎందుకు కోపంగా ఉందో అర్థమై చస్తే కదా. అది అర్థం కాకనే ఇలా ఉన్నాను అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఏంటండి మీ గుసగుసలు? తొందరగా కాఫీ తాగిస్తే కప్స్ లోపల పెట్టేసి వస్తాను. ఏం లేదు అక్షర అంటూ ఇద్దరూ బలవంతంగా కాఫీ తాగి కప్స్ అక్షర చేతికి ఇస్తారు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని పిలిపించి రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ సర్దిస్తూ, అలాగే ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్యాకింగ్ చేపిస్తూ, రెస్టారెంట్ నుండి వస్తున్న కాల్స్కి ఆన్సర్ చెబుతూ, విరాట్ వాళ్ళు చెబుతున్న గెస్ట్ లిస్ట్ రాస్తూ ఉంటుంది. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివి సుమిత్ర. ఎంతో మంచి చక్కని పిల్లని కోడలుగా పట్టేశావు. ఒకవైపు తన రెస్టారెంట్ పనులు, ఇంకొక వైపు ఫ్యామిలీని చూసుకుంటూ తను చాలా గ్రేట్ సుమిత్ర. అవును శ్యామల, అక్షర నిజంగానే చాలా గ్రేట్. మీకు తెలుసా విరాట్ని తను ఎంతో బాగా చూసుకుంటుంది. తనకి ఎంత పని ఉన్నా టైం టు టైం అతని అవసరాలను చూస్తుంది. అలాగే మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపిస్తుంది. నా కొడుకు చాలా లక్కీ. తనని నాకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి భారీగా వచ్చినందుకు అని తనని పొగుడుతూ ఉంటారు. విరాట్ ఒకసారి తనని చూసి, నిజంగా నువ్వు చెప్పినట్లు లక్కీయే. కొన్ని రోజుల ముందు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు గంటకి ఒకసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని యోగక్షేమాలు కనుక్కుండేది. కనీసం ఇప్పుడు మాట్లాడటం కూడా లేదు. ఇంకా తిన్నావా అని ఏమడుగుతుంది? తన వాళ్ళకి ఇంటికి వెళ్ళి అసలు నన్ను పట్టించుకోవటం కూడా లేదు. రాక్షసి. నాకు రోజుకి ఇన్నిసార్లు గుర్తొస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయి రోజు ఎప్పుడు 12 అవుతుందా, నువ్వు ఎప్పుడు నిద్రపోతావా అని వెయిట్ చేసి మరీ నీకోసం వస్తున్నాను. కానీ నువ్వు రోజుకి కనీసం ఒక్కసారైనా నన్ను గుర్తు చేసుకుంటున్నావా అని అక్షర వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ విరాట్ ఎన్నిసార్లు పిలవాలిరా నిన్ను? ముందు నీ పెళ్ళానికి సైట్ కొట్టడం ఆపేసి కొంచెం ఈ వర్క్ చూస్తావా? సరే ఇలా ఇవ్వు అంటూ ల్యాప్టాప్ తీసుకొని అతనికి వర్క్కు సంబంధించిన డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అక్షరాన్ని చూసే పనిలో పడతాడు. ఇంకా నేను వెళ్తాను. మిగిలిన పని ఏదైనా ఉంటే రేపు చేసుకుందాం. ఇప్పుడు టైం 8 అవుతుంది అక్షర. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఇక్కడే ఉండండిరా. అంటే అత్తమ్మ, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాను కొన్ని రోజుల నుండి. అయితే ఏంట్రా ఇప్పుడు నుండి మాతో ఉండు. అంటే అత్తమ్మ, అది రేపు మార్నింగ్ అనాథాశ్రమంకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాగే రెస్టారెంట్లో కూడా చాలా పని ఉంది అత్తమ్మ. అందుకే నువ్వు రెస్టారెంట్కి కానీ అనాథాశ్రమం కానీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు. నేను వద్దు అన్నానా చెప్పు. అత్తమ్మ, అది ఏంటి అంటే మాటలు వెతుకుతూ ఉంటుంది అక్షర. అక్షరకి తనతో ఒక్కచోట ఉండటం ఇష్టం లేకే ఇలా మాట్లాడుతుందని అర్థం చేసుకున్న విరాట్, ఇక్కడ నుండైతే కొంచెం లాంగ్ కదా అమ్మ, మార్నింగ్ అనాథాశ్రమంకి రెస్టారెంట్కి వెళ్ళడానికి లేట్ అవుతుందేమోనని భయపడుతుంది. అది కూడా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అక్షర అంటాడు. ఇప్పుడు వెళ్ళని, రేపు వస్తుంది కదా సీమంతం అయ్యే వరకు ఇక్కడే ఉంటాం మేము, సరేనా అంటాడు. అక్షరాన్ని పంపించడం ఆవిడికి కూడా ఇష్టం లేకపోయినా ఓకే అని జాగ్రత్తగా వెళ్ళు అక్షర అని చెబుతుంది. అవును ఎలా వెళ్తావు? బయట నా స్కూటీ ఉందత్తయ్య, అందులో వెళ్తా. ఈ టైం స్కూటీ మీద ఒంటరిగా వద్దు. విరాట్ తనని జాగ్రత్తగా డ్రాప్ చేసిరా నాన్న అంటూ కొడుకుతో చెబుతుంది సుమిత్ర. వద్దత్తమ్మ, నేను ఒంటరిగా వెళ్తానులేండి. నాకు అలవాటే కదా. అయినా ఆయన మార్నింగ్ నుండి ఆ పని ఈ పని అంటూ తిరుగుతూనే ఉన్నారు కదా అత్తమ్మ. ఇంకా ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అక్షర అంటుంది.